వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఒకేసారి బగ్గుమన్నాయి. అర్వపల్లిలో ఇద్దరి నేతల మధ్య ఘర్షణ అయిందనమాట. సో ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే సామెల్ ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పార్టీలోని అసంతృప్తి నేతలందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఇక మందుల సామెల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తున్నటువంటి వారిని అడ్డుకొని ఎమ్మెల్యే వర్గీయులు కార్లపై ధ్వంసం చేయడానికి చూశారని తెలుస్తోంది. సో సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా విరుచుకుపడ్డం, మందుల సామెల్ అనుచరులు దాడి చేయటం, రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేయటం. అయితే ఈ దాడుల్లో 2 కార్లు కూడా అద్వాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. సో ఇక పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇక్కడ దర్యాప్తు అయితే ప్రారంభించారు. సో అక్కడ ఇంకా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇరు వర్గాల మధ్య గొడవ కాకుండా చూసేటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. సో మొత్తానికైతే వారు చేసినటువంటి దాడికి పోలీసులు సైతం కర్రల్ని లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కొందరిపైన కూడా లాఠీ చార్జ్ చేశారు. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద. సో మొత్తానికైతే వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అనుచరులు ఎవ్వరు కూడా వినకుండా మళ్ళొక్కసారి కూడా కర్రలతోని ఇరు వర్గాలు దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ తర్వాత కూడా పోలీసులు అదుపు చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో మొత్తానికైతే అక్కడ అదుపు చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది పోలీసులందరూ కూడా. అయితే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే సొంత పార్టీ నేతలపై ఇలా విరుచుకు పట్టడం, ఇలా దాడులు చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అక్కడ అధికారులు సైతం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అక్కడ సామాన్య ప్రజలు, స్థానిక నేతలందరూ కూడా ఒకేసారి భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఒకసారి ఇప్పుడు మనము ఆ విజువల్స్ అంతా కూడా యూట్యూబ్ స్క్రీన్ మీద ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోని సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత వర్గ విభేదాలు కూడా ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి. సో ఇక తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే మందుల సామెల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సీనియర్లను విస్మరిస్తున్నారని చెప్పేసి అందరూ కూడా అసంతృప్తితో నేతలందరూ ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్రెడ్డి వర్గీయులు వీళ్ళందరూ కూడా చలో గాంధీ భవన్ కార్యక్రమానికి అందరూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అన్నమాట. సో హైదరాబాద్ బయలుదేరిన వారిని అర్వపల్లిలో ఎమ్మెల్యే సామెల్ అంశాలందరూ కూడా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా కర్రలు రాళ్లతో దాడులు జరిగి తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందనమాట. సో ఇక తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల్లో ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వలస నాయకులవే ఎక్కువ మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టారని చెప్పేసి పాత కాంగ్రెస్ క్యాడర్ ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను, సీనియర్లను ఎమ్మెల్యే మందుల సామెల్ పూర్తిగా పక్కన పెట్టారని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ వర్గీయులందరూ కూడా అక్కడ ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే గాంధీ భవన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి ఎంపీ చామల కిరణ్ అనుచరులను కూడా ఎమ్మెల్యే వర్గీయులు అర్వపల్లి ప్రధాన రహదారిపైనే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇరు వర్గాల మధ్య కూడా రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా కూడా వాళ్ళు అక్కడ దాడులు చేసుకున్నారు. పోలీసులు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కూడా వినకుండా మళ్ళీ గొడవలకు దిగినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అనమాట. అయితే ఈ పరస్పర దాడుల్లో ఎంపీ వర్గానికి చెందిన 2 కార్లు అయితే 2 కార్ల అద్దాలు, మరికొన్ని వాహనాలు కూడా పూర్తిగా అక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఈ దాడుల కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అక్కడ వీధుల్లో ఉన్నటువంటి కొందరు పోలీస్ సిబ్బందికి కూడా గాయాలయ్యాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. అయితే పరిస్థితి చేదాటిపోతుండటంతో రంగంలోకి పోలీసులు అయితే దిగి ఘర్షణ పడుతున్నటువంటి ఇరు వర్గాల్ని కూడా క్లియర్ అవుట్ చేయడానికి చెప్పేసి వాళ్ళు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ ఏర్పడింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు, అలాగే దాడులు పాల్పడినందుకు కూడా పోలీసులు అయితే ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఘర్షణ నేపథ్యంలో అర్వపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సో
ఒకసారి ఆల్రెడీ ఫైట్ చేసుకున్నారు. పోలీసులు మళ్ళీ లాఠీ చార్జ్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఫైట్ చేసుకోవడంతో లాఠీ చార్జ్ వాళ్ళు చేయకుండా ఉండలేని సిచ్యువేషన్ అన్నమాట. సో మొత్తానికైతే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే సూర్యాపేట జిల్లా అలాగే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు గతంలో కూడా పలుసార్లు బహిర్గతమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఆధిపత్యం కోసం చాలా కాలంగా కూడా ఒకవైపు కోల్డ్ వార్ నడుస్తూ వచ్చింది. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకని చెప్పేసి ఎమ్మెల్యే మందుల సామెల్ అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య కూడా గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి రాజకీయ పోటీ కూడా నడుస్తుంది. అది కోల్డ్ వార్ గా ఉండింది. ఇప్పుడు ఇలా కూడా ఇంకా ముందుకు సాగుతూ వెళ్తుంది అనమాట. సో మొత్తానికైతే నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమం అయినా, ఏ పెదవి కేటాయింపు అయినా కూడా ఇరు వర్గాల పోటాపోటీగా వ్యవహరిస్తూ అధిష్టాన వద్దకు ఫిర్యాదులు తీసుకెళ్లినటువంటి సందర్భాలు కూడా గతంలో చాలా ఉన్నాయి, చూసాం కూడా. సో మొత్తానికైతే ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఇలా కొట్టుకోవడం మీద మరి అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా, వారిని హెచ్చరిస్తుందా, లేకుంటే అసంతృప్తి నాయకుల్ని పిలిచి ఏమైందని మాట్లాడుతుందా? సో మరి గొడవలు సద్దు మనుగుతాయా లేవా, ఎవరు గెలుస్తారు, మరి పార్టీ నాయకులు నేతలందరూ కూడా ఒకే వైపు ఉంటారా, లేకుంటే ఇదే కోల్డ్ వార్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? మరి అధిష్టానం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడుతుందా, లేకుంటే సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడాన్ని చూసి హెచ్చరిస్తుందా? ఇవన్నీ కూడా అధిష్టానం ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇరు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పోలీసులు ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారు, వాళ్ళపైన కేసులు పెట్టారు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులంతా కూడా ఆ ప్రాంతంలో మోహరించున్నారు, ఎందుకంటే ఇంకా కూడా గొడవలు జరిగితే అదుపు చేయడానికి. సో మొత్తానికైతే ఇప్పుడు అరవల్లో జరిగినటువంటి పరిస్థితి అన్నమాట. రెండు వర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరితే పోలీసులు అదుపు చేశారు, కేసులు నమోదు చేశారు, దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది.